మనకు 5 న్యాయాలతో ముందుకెళ్తా ఉన్నాము. సమన్యాయము, కార్మిక న్యాయము, యువ న్యాయం, రైతు న్యాయం, మహిళా న్యాయం. మొట్టమొదటిగా సమన్యాయం అనుకుంటే మనము అందులో జనగణన, ప్రతి ఒక్కరికి ప్రతి వర్గం యొక్క సామాజిక మరియు ఆర్థిక సమానత్వం కోసం కులగణన, తర్వాత రిజర్వేషన్ హక్కు, రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు, ఓబీసీ మైనారిటీలకు 50% పరిమితిని తొలగిస్తూ పూర్తి హక్కుల కల్పన, ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికలకు చట్టబద్ధత. చూడండి ఎంత నిజంగా కూడా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా ప్రకారం సమవాటాతో స్పెషల్ బడ్జెట్, జల్ జంగల్ జమీన్ పై చట్టపరమైన హక్కు, అటవీ హక్కుల చట్టం కింద వచ్చే క్లెయిమ్స్ 1 సంవత్సరంలోనే పరిష్కారం. తర్వాత మన భూమి కింద పెసా చట్టం అమలు. సో ఇది సమన్యాయం. దీని తర్వాత మనకు వచ్చేది కార్మిక న్యాయం. కార్మికులకు గౌరవం, నిజంగా కూడా 400 రూపాయల జాతీయ కనీస రోజువారీ వేతనం కార్మికులందరికీ కూడా మళ్ళాది. సో అందరికీ ఆరోగ్య భద్రత, ఉచిత చికిత్స, ఆసుపత్రి, డాక్టర్, మందులు, పరీక్షలు, శస్త్రచికిత్సతో పాటు ₹25 లక్షల వరకు హెల్త్ కవరేజ్ అన్నమాట. తర్వాత ఆపరేషన్ కోసం. సో పట్టణ ఉపాధి హామీ కింద పట్టణ ప్రాంతాలకు కూడా జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి కొత్త చట్టం అమలు. సేమ్ వాళ్ళకు కూడా, పట్టణ వాళ్ళకు కూడా. సో పట్టణ వాసులకు సామాజిక భద్రత, అసంఘటిత కార్మికులకు ప్రమాద బీమా మరియు జీవిత బీమా. మునుపెన్నడూ లేదు అసలు. మనము వీళ్ళనందరినీ, గిగ్ వర్కర్స్ అందరినీ మనం మర్చిపోయినాం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యం. సామాజిక భద్రత, సురక్షిత ఉపాధి, కీలకమైన ప్రభుత్వ విధుల్లో కాంట్రాక్టు వ్యవస్థ, కార్మిక వ్యవస్థ రద్దు. అంటే కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ రద్దు అంటే ప్రభుత్వ కీలక ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వమే భర్తిస్తుంది, కాంట్రాక్ట్ ఉండరు. అదొకటి చాలా చక్కటి అంశం మనకు. తర్వాత చూస్తే రైతు సరైన మద్దతు ధర, స్వామినాథన్ కమిషన్ లో నిజంగా కూడా అన్ని పాటించింది అప్పుడు కాంగ్రెస్ పార్టీయే. బీజేపీ ఒక్కటి కూడా చేయలేదు. అందుట్లో ముఖ్యంగా మనం ఇప్పుడు ఎంఎస్పీకి చట్టబద్ధత చేయబోతా ఉన్నాము. రుణమాఫీ, రైతులకు రుణమాఫీ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడానికి శాశ్వత కమిషన్ ఏర్పాటు. సో దీనికి రైతు కమిషన్ ద్వారా ఇవన్నీ చేస్తారు కమిషన్. సో బీమా చెల్లింపుల ప్రత్యక్ష బదిలీ, పంట నష్టపోతే 30 రోజుల్లో బీమా సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాలలో రైతులకి జమ. ఇది తర్వాత సమర్థవంతమైన దిగుమతి ఎగుమతి విధానం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ని నిజంగా కూడా సరళీకృతం చేయబోతా ఉన్నారు సలహాలతో. సరికొత్త దిగుమతి. తర్వాత జిఎస్టీ లేని వ్యవసాయం, వ్యవసాయానికి అవసరమైన వస్తువులపైన జిఎస్టీ తొలగింపు. హౌ గుడ్ ఈస్ దాట్? నిజంగా కూడా రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ చూడండి, ఖచ్చితమైన మొదటి ఉద్యోగం దేనికి? యువ న్యాయంలో. చదువుకున్న యువతకు సంవత్సరానికి ₹1,00,000 శిక్షణ భృతి సాధికారత. దట్స్ హౌ ద ఎంపవర్మెంట్ యూత్ కి. సో ఉద్యోగ నియామక భరోసా, 30 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నది ఈసారి కాంగ్రెస్ పార్టీని. అందుకే మనం అధికారంలోకి తీసుకురావాలి. తప్పకుండా ఇవన్నీ జరుగుతాయి కేంద్రంలో. పేపర్ లీక్ల నుండి విముక్తి. సో ఇదొకటి చక్కటిది. తర్వాత గిగ్ ఎకానమీతో పాటు సామాజిక భద్రత, గిగ్ వర్కర్లకు మెరుగున వర్కింగ్ కండిషన్స్ తో పాటు సంపూర్ణ సామాజిక భద్రత. యువ క్రాంతి కింద యువత కోసం ₹5,000 కోట్లతో కొత్త స్టార్టప్ ఫండ్. సో అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడదాం, కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుందాం. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హామీలు ఇవ్వబోతున్నాము. కాంగ్రెస్ పార్టీ ఇవాళ తీసుకుంటే మన రాష్ట్రానికి ఏం చేయబోతోంది, తెలంగాణకి ఇచ్చే హామీలు. హైదరాబాద్ మహానగరానికి బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన ITIR పునఃప్రారంభించబోతున్నాం మనం. తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా 2014 చట్ట ప్రకారం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, ఇవన్నీ కూడా మనకు ఇచ్చిన ప్రామిసెస్. హైదరాబాద్ లో IIM, ఇవన్నీ కూడా మనం పెట్టుకున్న మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మన రాష్ట్రానికి ఇవన్నీ చేసుకోబోతా ఉన్నాం మనం. భద్రాచల దేవాలయ అభివృద్ధి అడ్డుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామాలు, ఏటపాక, గుండాల, ఇవన్నీ కూడా తిరిగి తెలంగాణలో విలీనం. సో మనము కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుంటే ఆ 5 గ్రామాలు మనకు తెలంగాణలో విలీనం చేసుకోబోతున్నాం. సో అందరూ కూడా ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుంది. దక్షిణ భారత నీతి ఆయోగ్ కార్యాలయం హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. తర్వాత నూతన ఎయిర్పోర్ట్ల ఏర్పాటు మన రాష్ట్రానికి. రామగుండం, మనుగూరు నూతన రైల్వే నిర్మాణం. తర్వాత 4 నూతన సైనిక పాఠశాలల ఏర్పాటు. మనకు ఒకటి ఉన్నట్టుంది ఇప్పుడు హైదరాబాద్ లో, కోరుకొండ. దాంతో పాటు ఇవన్నీ సైనిక పాఠశాలలు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. తర్వాత
కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంపు, సెంట్రల్ యూనివర్సిటీస్ అన్ని కూడా పెంచబోతా ఉన్నారు. తర్వాత జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటు, ఇవన్నీ కూడా నవోదయ విద్యాలయాల రెట్టింపు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ IISER ఏర్పాటు, కొత్తగా ఇవన్నీ మనకు కూడా ఇచ్చిన హామీలు మన రాష్ట్రానికి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ IIFT ఏర్పాటు, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ IARI కాంగ్రెస్ తోనే సాధ్యం ఈ క్యాంపస్ ఏర్పాటు చేయడం. నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు. వెరీ గుడ్. అధునాతన వైద్య పరిశోధనల కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ICMR పరిధిలో కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు, మనకి ఇక్కడ ఉంది ICMR. తర్వాత 73, 74వ రాజ్యాంగ సవరణతోనే ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ సర్పంచ్లకు నేరుగా బదిలీ, వాళ్ళందరికీ కూడా సర్పంచ్లను ఆర్థికంగా నిజంగా కూడా ఇది గుడ్, ఇట్లా చేయాలన్నమాట. సో ప్రతి ఇంటికి సౌరశక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ ఏర్పాటు, అంటే నిజంగా కూడా ఈ రిన్యూవబుల్ ఎనర్జీ ఇవన్నిటిని కూడా ఇంట్లో తీసుకొస్తారు. మన ఇంటి మీద మనమే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవచ్చు. దానికి ఇంత చక్కటిది పెట్టిన చూడండి, సౌరశక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పత్తి. అంటే దీనికి సబ్సిడైజ్ చేసి ఎట్లా చేస్తారు అవన్నీ ఇంకా విధి విధానాలు వస్తాయి మనకు. బట్ ఒక అడుగైతే ముందుకేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తర్వాత దిగువ తెలిపిన ఇండస్ట్రియల్ కారిడార్లు ఇవన్నీ కూడా హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ నాగ్పూర్, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ నుండి నల్గొండ మీదుగా మిర్యాలగూడ ఇండస్ట్రియల్ కారిడార్, సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంస్కృతిక మరియు వినోద కేంద్రం, ఇంటర్నేషనల్ కల్చరల్ ఎంటర్టైన్మెంట్ హబ్ ఈస్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ తెలంగాణ. అంటే ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మేడారం సమ్మక్క సారలమ్మకు అగైన్ అమ్మవార్లకు జాతీయ హోదా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, ఇది ఎవరు కూడా చేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన మేడారం సమ్మక్క సారలమ్మ మన జాతరకు అతిపెద్ద జాతర అయిన మేడారం జాతరకు జాతీయ హోదా కలిగించబోతున్నారు. తర్వాత డ్రై పోర్ట్ ఎయిర్పోర్ట్, ఎప్పటి నుంచో డ్రై పోర్ట్ గురించి, ఈ పోర్ట్ ఏర్పాటు గురించి చాలా వరకు మనం అడిగినాము, అది కాలేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ ని తెచ్చుకుంటే మనకు అది అవ్వబోతోంది. హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు, అంటే మనం ప్రతిసారి మనం ఢిల్లీకి పోక్కర్లేదు. నిజంగా కూడా చాలా చక్కటి తెలంగాణ రాష్ట్రానికి ఇవన్నీ కూడా ప్రత్యేక హామీలు AICC నుంచి రాబోతున్నాయి మనకు. మరొకసారి మీరు ఇవన్నీ కూడా చూసి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే మనకి ఇవన్నీ సాధ్యమైతాయి. థ్యాంక్ యూ.